పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ఓనమాలు దిద్దించాలంటే బడిలో చేర్పించి అక్షరాలు నేర్పించాలంటే అందరికీ టక్కును గుర్తుకొచ్చేది పలక. ఒకప్పుడు రాతి పలకకు ఫుల్ గిరాకీ ఉండేది. ప్రఖ్యాతిగాంచిన ప్రముఖులంతా రాతి పలక మీద ఓనమాలు దిద్దినవారే. పలకల తయారీకి కేంద్ర బిందువు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. శతాబ్ద కాలం నుంచి పలకల తయారీకి మార్కాపురం ప్రసిద్ధిగాంచింది. కానీ ఇప్పుడు ఆ పలకలు నేడు ప్రభావాన్ని కోల్పోతున్నాయి. 1,00,000 మందికి పని కల్పించిన పరిశ్రమ ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి అక్కడ ఏర్పడింది. అక్షరాలు నేర్పించే పలకల తయారీకి మార్కాపురం కేర్ ఆఫ్ అడ్రస్. దేశంలో తయారయ్యే పలకలలో 80% ఇక్కడే తయారవుతాయి. ఒకప్పుడు చదువుకోవాలంటే నేలపై ఇసుక పోసి చూపుడు వేలితో దిద్దించేవారు. కానీ కాలం మారింది. అంతలోనే పలకల పరిశ్రమలు వెలిశాయి. ప్రతి ఒక్కరూ పలకల మీద అక్షరాలు దిద్దడం మొదలుపెట్టారు. దీంతో పలకల వాడకం బాగా పెరిగింది. మార్కాపురంలో 360 హెక్టార్ల మేర పలక గనులు విస్తరించి ఉన్నాయి. ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆధారపడి లక్షల మందికి పైగా ఉపాధి పొందేవారు. విదేశీ ఆర్డర్లతో మార్కాపురం పలకల పరిశ్రమ ఒకప్పుడు కలకలలాడేది. వేల మంది కార్మికులతో బిజీగా కనిపించేది. కాలానుగుణంగా రేకు, అట్ట పలకల రాకతో డిమాండ్ తగ్గిపోయింది. డిజైన్ పలకలకు విదేశాల నుంచి డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు నిలిచాయి. దీనికి తోడు కూలీ రేట్లు పెరగడం, పలకల విక్రయాలు తగ్గిపోవడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10-15 సంవత్సరాల నుంచి వ్యాపారము అందరూ కంప్యూటర్లలో వాడబట్టి వ్యాపారం తగ్గిపోయింది. మాకు సంవత్సరం అయిపోయిన సంవత్సరం అయితే ఒకరా ఉంది. ఈ సంవత్సరం అసలు పలకలు అడిగేవాడు లేదు. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ బాగానే ఉంది. వ్యాపారం కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మాకు ప్రభుత్వం సహాయం ఏం చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో పాస్ చేయాలా, 5వ తరగతి వరకు పలక వాడాలా, ప్రతి ఒక్కరు పలకనే వాడాలా అని నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంట్లో బిల్లు పెడితే అది శాంక్షన్ అయితే అందరికీ లేబర్కు షావుకారులకు అందరికి పండు. పూర్వము 50,000 మంది దీని మీద బతికేవాళ్ళు లేబరు. అట్లాంటిది ఇప్పుడు 5,000 మంది కూడా లేరు. ఒకప్పుడు 1,00,000 మందికి పైగా ఈ రంగంలో ఉపాధి పొందేవారు. అయితే రోజు రోజుకి పరిశ్రమలు మూతపడటంతో వారంతా వలస కూలీలుగా మారి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పరిశ్రమల సంఖ్య తగ్గడంతో పాటు కూలీలు కూడా తగ్గిపోయారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన మార్కాపురం పలకల పరిశ్రమలు నేడు కునారిల్లుతున్న దుస్థితి ఏర్పడింది. మేము 30 సంవత్సరాల నుంచి పలకల వ్యాపారము చేస్తూ ఉన్నాము. మేము ఫస్ట్ రాతి పలకలు తయారు చేసేవాళ్ళము. తర్వాత రాతి పలకల వాడకం తగ్గడం వల్ల క్రమేపీ ప్లాస్టిక్ ఫ్రేమ్తో డాట్ బోర్డు పలకలు తయారు చేస్తున్నాము. మేము ఇండియా వైడ్ సప్లై చేస్తాము. ఇతర దేశాలకు కూడా సప్లై చేసాము. క్రమేపీ పలకల వ్యాపారం తగ్గడం వల్ల ఉపాధి తగ్గిపోతూ ఉంది పలకల పరిశ్రమకి. మేము ఇంతకుముందు దాదాపు ఒక 1 year వరకు ఎవ్రీడే మనము వీళ్ళకి లేబర్కి పని ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు క్రమేపీ పలకల వ్యాపారం తగ్గిపోవడం వల్ల లేబర్ కూడా పని కల్పన తగ్గిపోతా ఉంది. ఒకప్పుడు రాయి పలకలు తయారు చేసిన అనేక ఫ్యాక్టరీలు ఇప్పుడు రూపాంతరం చెందాయి. పలకలు తయారు చేసే ఆ రాయితోనే ఇంటికి అందం కోసం ఏర్పాటు చేసే వాల్ టైల్స్ ను తయారు చేస్తున్నాయి. దీంతో చూడటానికి అందంగా ఉండటంతో చాలా మంది వాటిని ఇంటి బయట గోడకు ఎలివేషన్ టైల్స్ గా వాడుతున్నారు. ఇక్కడి నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు దేశంలోని సుదూర ప్రాంతాలకు కూడా పంపేవారు. అయితే రోజురోజుకు వీటి సేల్స్ కూడా విపరీతంగా పడిపోతున్నాయి. ఈ పలకల ఫ్యాక్టరీలో గతంలో 10 ఏళ్ల క్రితం రాత్రి పగళ్ళు పనిచేసేవాళ్ళము. అప్పుడు కుటుంబం కానీ యజమానులకు కానీ మంచిగా ఆదాయాలు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే సంవత్సరానికి 4 నెలలు పని ఇవ్వడమే చాలా కష్టంగా ఉన్నది. దీని వలన చాలామంది పలకల కార్మికులు ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వలస కూలీలుగా మారి ఉన్నారు. అలాగే ఈ యాజమాన్యం కానీ చాలా మంది కంపెనీలు మానుకొని ఏరే వ్యాపారాలకు పోతున్నారు. 3 దశాబ్దాల పాటు పలక పరిశ్రమ ఒక వెలుగు వెలిగింది. మార్కాపురం, కొడకలమిట్ల, పెద్దారవీడు, దొనకొండ, కంబం, బేస్తవారిపేట తదితర ప్రాంతాలకు చెందిన వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించేది. డిమాండ్ తగ్గడంతో ఎగుమతులు నిలిచి పరిశ్రమ మరింత కుదేలైంది. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే భారీ ఆదాయం తగ్గిపోయింది. కరోనా కారణంగా పనులు నిలిచిపోవడం, కార్మికులు ఇతర మార్గాలను వెతుక్కోవడం వంటి కారణాలతో పరిశ్రమ కోలుకోలేని పరిస్థితికి చేరుకుంది. చాలా మంది ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
మరోవైపు ఫ్యాక్టరీలు యజమానులు పరిశ్రమ మనుగడ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 5వ తరగతి వరకు పలక తప్పనిసరిగా వినియోగించాలనే చట్టం కేంద్రం తేవాలని యజమానులు కోరుతున్నారు. సబ్సిడీ మీద కరెంటు ఇవ్వడంతో పాటు బ్యాంకు నుండి వడ్డీ లేని రుణాలు ఇచ్చే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే తప్ప ఈ పరిశ్రమలు నిలబడవని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పలకల పరిశ్రమలపై దృష్టి సారించాలి. వేల మందికి ఉపాధి కల్పించినట్లు అవుతోంది.